ఈరోజు మన పాఠ్య భాగంలోకి వచ్చేద్దాం. ఇంతటితో ఆదికాండం అనేది ఆపుకొని నెక్స్ట్ ఈరోజు పాఠం మనం నేర్చుకుందాం. కీర్తనలు 98వ కీర్తన 48వ చరణం ఒకసారి మనం చూద్దామండి. కీర్తనలు 98 ఈనాటి పాఠ్యభాగంలో చూద్దాం. కీర్తన 98 89 సారీ 89వ కీర్తన 48వ వచనం. 89వ కీర్తన అండి. ఒకసారి ఈ కీర్తన చూద్దాం చూడండి. ఇందులో 2 ప్రశ్నలు ఉన్నాయి, గమనించారా? 2 ప్రశ్నలు ఏమేంటండి? ఒకటి, ఒక ప్రశ్న చెప్పండి. మరణము చూడక బ్రతుకు నరుడెవరు? బ్రతుకు నరుడెవరు? ప్రశ్న. ఇంకో ప్రశ్న ఏమోనండి. పాతాళము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడెవడు? డైరెక్టర్ రాసేద్దామాట. తనను తాను తప్పించుకొనగలవాడెవడు? ఈ 2 ప్రశ్నలు ఉన్నాయండి, గమనించారు కదా? ఒకటి, మరణము చూడక బ్రతుకు నరుడెవరు? ఆ ప్రశ్నకు సమాధానం ఎవరైనా చెప్తారండి? ఎవరు ఉన్నారా మరణం చూడని బ్రతుకు నరులు ఉన్నారు భూమి మీద? సమాధానం ఏంటంటే ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. మనుషులందరూ మరణించవలసిందే. పుట్టిన ప్రతి మనిషి కూడా ఒకరోజు చనిపోవలసిందే. మెతుషెల భూమి మీద బతికినటువంటి ఆయుష్కాలం చూస్తే 969 సంవత్సరాలు, అయినా చనిపోవలసిందే. ఎన్ని సంవత్సరాలు బతికిన ఒకరోజు మనిషి ఖచ్చితంగా చనిపోవాలి. కాబట్టి ఈ మొదటి ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం నరుడు ఎవరూ లేరు, అందరూ చనిపోవలసిందే ఎట్టి పరిస్థితుల్లో. ఇక రెండో ప్రశ్న ఏంటంటే పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవారెవరు? ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి, సమాధానం ఏంటి? తప్పించుకునే వాళ్ళు ఉన్నారా లేరా? పాతాళం యొక్క వశము కాకుండా తప్పించుకునే మార్గం ఉందా ఏమన్నా? అది కూడా లేదా? ఉపర్త గారండి సమాధానం చెప్పడం బాగా తెలుసుకోలేదు. ఉన్నారా లేరా అంతవరకు ఆన్సర్. అంత ఆగాలి, వివరణ చెప్పకూడదు కదా. పాతాళం యొక్క వశము కాకుండా తప్పించుకోగల అవకాశం ఉందా లేదా? మరణం నుంచి తప్పించిన అవకాశం ఉందా? లేదు. అది మనం గమనించాలి. మొదటి ప్రశ్న సమాధానం ఏంటంటే మరణం నుంచి తప్పించుకునే అవకాశం లేదు, ఏ నరుడు లేడు, ఖచ్చితంగా చనిపోవలసిందే. రెండవది ఏంటంటే పాతాళం యొక్క వశము కాకుండా తప్పించుకునే అవకాశం ఉందా? ఎవరైనా ఉన్నారా? తప్పించుకున్నారా? ఉన్నారు, తప్పించుకునే అవకాశం ఉంది. అది ఎలాగో ఏంటనేటువంటిది మనం ఈరోజు ఈ పాఠంలో ఆలోచన చేయబోతున్నాం. కాబట్టి మొట్టమొదటిసారిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు పాతాళం గురించి కొన్ని విషయాలు మనం చూద్దామండి. పాతాళం గురించి కొన్ని విషయాలు చూద్దాం. పాతాళము, దీని గురించి ఒక 7 విషయాలు మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ఒకటి, పాతాళం అంటే ఏమిటంటే కటిక చీకటి గల బిలం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పాతాళమును గూర్చి
ఎందుకు మనం చెప్పుకోవాలి పాఠం అంటే పాతాళం గురించి మనకు తెలియాలి. తెలిసినప్పుడు ఆ పాతాళం ఎంత భయంకరమైందో, ఆ పాతాళానికి ఎవరు వెళ్తారో తెలిస్తే కనీసం దానికి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడే అవకాశం ఉందన్నమాట. పాతాళమును గూర్చినటువంటి విషయం ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే కటిక చీకటి గల బిలం. 2 పేతురు పత్రిక 2:4. పాతాళము కటిక చీకటి గల బిలం. పాతాళము కటిక చీకటి గల బిలము. పేతురు రాసినటువంటి 2 పత్రిక 2:4. చూడండి ఒకసారి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసెను అని మాట ఉందండి. అంటే పాతాళంలో ఒక భాగం, పాతాళంలో ఏముంటుందంటే కటిక చీకటి ఉంటుందండి. చీకటి అంటే తెలుసుగా మనకి, మనకు చీకటి తెలుసు అంతే. కటిక చీకటి తెలుసు ఎవరికన్నా? అంధకారం లేక గాఢాంధకారం ఉంటుంది కదా. కటిక చీకటి అంటే ఏంటంటే కంటిలో ఏదైనా తగిలినది కానీ కనబడి చీకటి అనమాట. మామూలు చీకటి అయితే మనకు చీకటిగా ఉన్నా కొంచెం కొంచెం కనపడతా ఉండే మసక కొన్ని వస్తువులు. కానీ కటిక చీకటి ఏమవుతుందంటే అసలు ఎదురుగుండా కంటిగుండా జీవాలు పెట్టి పడుతుంది కనపడిన పరిస్థితి. అంత చీకటి, చిక్కని చీకటి లేక దట్టమైన చీకటి అనమాట అండి. అంత భయంకర చీకటి ఉంటుంది అన్నమాట అండి. చీకటి కటిక చీకటి అనే మాట మనం జాగ్రత్త గమనిస్తే బాగా చీకటి అనమాట అండి. కొన్నిసార్లు మనం రోజుండే మన ఇంట్లోనే సడన్ కరెంటు పోతే ఎక్కడేమో తెలియదండి. తెలుసుద్దండి. రోజు మనం ఉండే ఇల్లే మన ఇంట్లోనే మనకి కొన్నిసార్లు కరెంటు పోతే అగ్గిపెట్టి ఆడడం తెలియదు. అది ఏముంది అర్థం కాదు. ఇటు మంచం తెలియదు, డబరం తెలియదు, ఇటు గోడ తెలియదు, కఠాం పొడుచుకుంటూ పోయి. అంటే అంత భయంకరంగా ఉంటుంది చీకటి అనమాట అండి. అటువంటి ప్లేస్ ఏంటంటే పాతాళము. అది భయంకరంగా ఉండబోతుంది అనమాట. కట్టిగా చీకటి గలటువంటి ప్రాంతం. ఆ ప్లేస్ గురించి రాయబడిన మాటలు ఏంటంటే అది ఏంటి? పాతాళం. కట్టిగా చీకటి ఉంది. అంత మాత్రం కాదు, అచ్చం చీకటి అయితే పర్లేదు, ఎట్లా తట్టుకోవచ్చు. ఇంకొక సంగతి ఉందండి. లోకాసు వార్త 16 చూసినట్లు 31 వచనంలో బాధతో కూడినటువంటి ప్లేస్ అది. బాధతో కూడింది. చీకటి అంటే ఒట్టి చీకటే కాదు. లోకాసు వార్త 16 చూసినట్లయితే పాతాళము బాధతో కూడింది. అక్కడ అంటారు కదా ధనవంతుడు ఏమంటండి? లోకాసు వార్త 16 31 ఒకసారి మళ్ళీ 23. అప్పుడు అతను పాతాళంలో బాధపడుచు, అంటే పాతాళంలో ఏముంటది? పాతాళంలో ఏముంటుందండి? బాధ ఉంటుంది అనమాట అండి. అచ్చం చీకటి ఎట్టినట్టు కూర్చోవచ్చు చలిగాలికి. చీకటితో కాదు, బాధ కూడా ఉంటే ఎట్లుంటుంది చెప్పండి. 28 చదవండి ఒకసారి. వేదనకరమైన స్థలం అంటాడు. అది ఇంకో మాట. అది ఒకటేమో బాధకరమైన స్థలము, ఇంకోటి వేదనకరమైన స్థలం అంటండి. పాతాళం ఎలా ఉంటుంది తెలుసండి? ప్రశాంతంగా ఉంటుందా కొన్నారా? పాతాళం గురించి తెలియపడడం చాలా మంది భయం లేకుండా ఉన్నారండి. కొంచెం భయం ఉండాలనుకున్నాను నేను. ఈ పాతాళం చెబుతామని నాకు ఆలోచన వచ్చిందన్నమాట. ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసుకుంటే మనం కొంచెం ఏదన్నా జాగ్రత్త పడతామేమో. ఒక చిన్న ఆలోచన అన్నమాట, చిన్న ప్రయత్నం. పాతాళం గురించి చాలా మంది తెలియదండి. పాతాళం మనం చెప్పుకున్నంత తేలిక ఉండదు, అది భయంకరంగా ఉండబోతుందండి. పాతాళం ఎక్కడుందో తెలుసండి? సామెతలు 15:24 ఒకసారి చూడండి. ఎక్కడుంది పాతాళం? సపోజు ఇదిగో ఇది పరలోకం అనుకుందాం. ఇది భూలోకం అనుకుందాం. భూమి. పాతాళం తెలుసండి? 15:24 సామెతలు.
అదనమాట. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? భూమి మీద ఉన్నాం. పరలోకం ఎక్కడుంది? పైనుంది. అంటే భూమితో పోల్చుకు భూమి కంటే పైనుంది పరలోకం. పాతాళం ఎక్కడుంది? క్రింద ఉందన్నాడు. అదనమాట. అంటే పాతాళం క్రింద ఉన్నది. పాతాళం ఎక్కడుందంటే క్రింద ఉన్నది. అంటే భూమి భాగానికి క్రింద ఉన్నదనమాట అండి. 15:24 పాతాళము క్రిందనున్నది. సామెతలు 15:24 15:24 అంటే పైనున్నటువంటి ఆ పరలోకపు చేరాలంటే ఈ క్రిందున్న పాతాళం తప్పించుకోవాలి ఒక మనిషి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు ఇక్కడ. ఇతను ఒక్కడు. ఇద్దరు కాదు ఒక్కడే. ఇద్దరే చెరో పక్క పోవచ్చు. ఉంది ఒక మనిషే. ఇద్దరంటే ఒక పక్కే పోవాలి. ఈ పాతాళం పోతే ఇటు వెళ్ళడిక. పరలోకం వెళ్తే పాతాళం తప్పించుకోవచ్చు. పైనున్నటువంటి పరలోకం వెళ్ళాలని ఈ కింద పాతాళం తప్పించుకోవాలి మనిషి ఇప్పుడు జీవితంలో. ఈ పాతాలను తప్పించుకోవాలన్నమాట. ఈ పాతాలను తప్పించుకుంటే కానీ పరలోకం వెళ్ళమన్నమాట. నువ్వు ఇటే వెళ్తే అటే వెళ్తావు. పాతాలను తప్పించుకుంటే కానీ ఒక మనిషి పరలోకం వెళ్ళడం. పాతాళం చేత మనం పట్టుబడితే పరలోకం వెళ్ళలేం. పాతాళం గురించి మరొక మాట ఉందండి. సామెతలు 1:12 పాతాళం గురించి మరొక మాట. సామెతలు 1:12 పాతాళము మనుషులను మృంగేసినట్టండి. అది పాతాళము ఎటువంటిదంటే మనుషులను మృంగివేయునది. 1:12 సామెతలు. పాతాళం ఎటువంటి తెలుసండి? మనుషులు మింగేస్తారండి. అది మనుషులు మింగేటువంటి మనుషులు నాశనం చేసేది అనమాట. మనుషులు తినేస్తుంది అనమాట. ఎంత భయంకరం అంటే మనుషులు అంటే ఇదంటే ఎప్పుడు అలా నోరు తెరుచుకొని సిద్ధంగా ఉండదండి మనుషులు మింగటానికి. ఆ మాట చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 5:14 అపరిమితంగా తన నోరు తెరుచుకుంటుందంటండి. యెషయా గ్రంథం 5:14 ఈ పాతాళం మనుషులు మింగటానికి ఏం చేస్తుందంటే అపరిమితంగా తన నోరు తెరుచుకుంటుందటండి. అపరిమితముగా తన నోరు తెరుచును. ఒక్క నిమిషం. అపరిమితంగా తన నోరు తెరుచుకుంటది. ఎందుకు? మనుషులు వెంగటానికి గొప్ప ఆశ్యాత అంటండి. యెషయా గ్రంథము 5:14 ఎవరెవరు పడతారు ఎందుకు తెలుసా అండి? అందరూ పేదవాళ్ళే కాదు, గనులు, ధనవంతులు, సామాన్యులు అందరూ హర్షించే వాళ్ళు, ఘోషే వాళ్ళు, ఆనందించే వాళ్ళు, ఎగురు గంతులేసే వాళ్ళు, ఉత్సాహం చేసేవాళ్ళు వీళ్ళందరూ ఒక రోజున ఈ పాతాళంలో పడిపోతున్నారు. ఆ పాతాళము ఎటువంటిదంటే అపరిమితమైన ఆశ్యాత నోరు తెరుచుకొని రెడీగా ఉందంటండి మృంగటానికి. మనుషులు మృంగేస్తాడు పాతాళం అండి. ఎంత భయంకర దుస్థితి చూడండి. అది పాతాళం గురించి మనం తెలుసుకుంటే మనం కొంచెం భయం కలగాలి ఈరోజండి. మనుషులు మృంగేసింది అనమాట అండి. మనుషులు మృంగేస్తే ఎలా ఉంటుందండి? ఎవరినైనా ఏదైనా మింగేసింది వస్తూ ఏదైనా మింగేసిందా బైబిల్లో? ఎప్పుడైనా చెప్పండి ఒకసారి. తిమింగలం నోవాహునా యోనాని మృంగేసిందండి. లోపల ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుందండి, ప్రశాంతంగా. భయంకరంగా ఉంటుంది లోపలండి. కట్టిగా చీకటి అవన్నీ చిక్కుంటాయి. అన్నీ ఆ చేప లోపల ముళ్ళుంటాయి, ఇలాంటి నాచు ఉంటుంది, అది ఉంటుంది, అది తిన్న పాసి ఎంత ఉంటుంది అంటే ఒకసారి ఊహించుకోండి. మనం ఏదో నోటి మాట చెప్పడం కాదు కానీ ఆ చేపలోకి వెళ్ళి ఒకసారి చూడండి అందరూ ఎలా ఉంటుందో. చేప లోపల ఎలా ఉంటుందండి? కుర్చీలు ఉంటాయా? మరి ఎట్లా చేప లోపల భయంకరంగా ఉంటుంది మనకి. ఏం అర్థం కాదు అసలుకి. ఏం కనపడదు, ఎక్కడో తెలియదు, భయంకరంగా ఉంటుందండి. ఏదైనా మింగేస్తే మనల్ని ఎలా ఉంటుంది అక్కడ ఊహించుకోండి. ఈ పాతాళం మనుషులు మింగేస్తే లోపల ఎలా ఉంటుంది అనుకుంటారండి?
బాధకరం ఉంటుందండి. వేదనకరం. తట్టుకోలేమన్నమాటండి. అంత ఘోరమైనటువంటి దుస్థితి మన అందులో కనపడుతుందండి. మనుషులు మింగేయటానికి తన నోరు తెరుచుకొని సిద్ధంగా ఉందంటండి. ఎంతమందిని మింగుద్దండి? ఒక లిమిట్ ఏమైనా ఉందండి పాతాళానికి? ఇంక సరిపోదంటానికి అవకాశం ఉందండి? ఎంత భయంకరమైనది పాతాళం అంటే, రాత్రి మనం వాక్యం చదువుకున్నాం లోకాసు వార్తలో గుర్తుందా మీకు? సర్వోన్నతుడైన యేసు మమ్మల్ని పాతాళానికి పంపియొద్దు. ఒకసారి చూడండి లోకాసు వార్త 8:31. దయ్యములకు కూడా భయపడేటువంటి స్థలం అది. అంటే ఎంత భయంకరంగా ఉంటదండి. దయ్యాలంటే మామూలు మంచియా? చెడ్డయా? లోక 8:31. ఎంత భయంకరమైనది పాతాళం అంటే, దయ్యములు కూడా చూడండి ఒకసారి ఆ మాటని. దయ్యములు కూడా భయపడుచున్నవి. దయ్యములు కూడా భయపడు చోటు. ఓకే. దయ్యాలు కూడా భయం పుట్టిందంటే అది ఎంత భయంకర స్థలం చూడండి ఒకసారి ఊహించుకోండి. దయ్యాలంటేనే భయంకరమైనవి కదండి. చెడ్డయి, కీడు చేసేయి. అటువంటి దయ్యాలే భయపడిపోయి యేసు ప్రభువా మమ్మల్ని పాతాళం పంపిగాకయ్యా మేము పాతాళం పోమంటామంటే ఆడు ఎట్లుంటుందంటే వాడికి అర్థమైపోయిందా? అయ్యే చెడ్డయి. దయ్యాలంటే భయంకరమైనవి. ఆ దయ్యాలు వణికిపోతున్నాయి ఆడ పోవడానికి. అంటే వాటికి ఏమర్థమైంది? పాతాళం భయంకరంగా ఉంటుందని వాడికి తెలిసిపోయిందండి. ఈరోజు ఒకవేళ మనం భయపట్ల కారణం ఏమైందో చెప్పండి? అక్కడ ఎట్లా మనకు తెలియపోవటం వల్ల. అంతేనే కాదండి. ఇప్పుడు దయ్యాలు ఎందుకు భయపడుతున్నాయి ఆడ పోవడానికి? దయ్యాల విషయం తెలుసు కాబట్టి. దయ్యాలకి అక్కడ ఉన్నటువంటి విషయం తెలుసు కాబట్టి, యేసు ప్రభువా దయచేసి మమ్మల్ని పాతాళానికి పంపియొద్దు అని ఆయన బతిలాడుకుంటున్నాయండి. ఏం పాతాళం పోతే ఏమవుద్ది అనుకున్నారు? భయంకరంగా ఉంటుంది. తట్టుకోలేము మేము. ఏమంటే దయ్యాలే భయపడి వణికిపోతున్నాయంటే, మరి మనకేమన్నా ఈస్తుమంతన్న భయం ఉందండి పాతాళం అంటే? ఎక్కడికారండి? కొంచెం భయం ఉందండి. మన ఇష్టానుసారం పోతున్నాం కదా మనం. ఏమో కొంచెం ఆలోచన చేద్దాం దయచేసి ఈరోజు. పాతాళం పోతే మామూలుగా ఉండదు విషయం అక్కడ. ఇక్కడలాగా ఆడే వ్యవహారం ఉండదండి. చూడండి ఒకసారి దయ్యాలు గజ్జి వణికిపోతున్న దయ్యములు కూడా. యేసుప్రభా మమ్మల్ని పంపియదయ్యా. అది కావాలంటే ఆ పందుల్లో పోతాం మేము అవసరమైతే. అంటే పందుల కంటే భయంకరమైనది అది. పందుల కంటే ఘోరంగా ఉండబోతుంది. కటిక చీకటి, బాధకరం. ధనవంతుడు ఏమంటాడండి? నేను వేదన పడుతున్నాను. గొంతు ఎండిపోతుంది. ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవంటాడండి. ఆ లాజరును పంపించాయి అబ్రహామా ఒక్క చుక్క తన వేలికొన నీళ్ళ ముంచి ఒక్క చుక్క నేయమనే కనీసం అని ఒక్క చుక్క. వాస్తవానికి ఒక్క చుక్క నీళ్ళు సరిపోతుంది మనిషికి అనుకుందన్నమాట. అంటే అంత బాధ అనమాట అండి. ఒక్క చుక్క అంటే ఏం సరిపోతుంది? 4 నెయ్యండి ఒక చుక్క. అసలు ఏముంది? ఒక గ్లాసు చెంపితే సరిపోవన్నమాట. అంటే అంత బాధ ఉంది అక్కడ. అందుకని దయ్యాలు కూడా నమ్మి భయపడుతున్నాయి. అక్కడ పాతాళం గురించి తెలుసు వాటికి. పాతాళం గురించి తెలుసు కాబట్టి ఈరోజు ఒకవేళ నేను అనుకుంటున్నాను మనకు పాతాళం గురించి తెలియకపోవటం వల్ల భయపడ్డది అనిపిస్తుంది నాకు. పాతాళం తెలియదు కాబట్టే మనం భయపడుతున్నామే. భయపడలేదేమో ఒకవేళ. అందుకే తెలుసుకుందాం ఈరోజు పాతాళం ఎంత భయంకరంగా ఉండబోతుందో. పాతాళానికి లిమిటేషన్ ఏమైనా ఉందండి? ఒక 1,00,000 మంది వచ్చినా ఇంక ఆగిపోతుందండి. ఖాళీ లేదంటాక ఉందా? ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 16:31. పాతాళానికి తృప్తి లేదు. 1,00,000 మంది మింగారు. 10,00,000 మంది మింగింది. ఇంక సరిపోద్ది అనుకుంటుందా? సామెతలు 16:31. పాతాళానికి ఏమి లేదంటే తృప్తి లేదు. తృప్తి లేదు. తృప్తి లేనివి కొన్ని ఉన్నాయండి చూడండి అక్కడ. సామెతలు 16:31. చదివారా? లేవా? 30 అంటే తప్పు చెప్పానా?
తృప్తి పడని నాలుగు కలవు చాలులన్నవి 3 కల మాట చూడాలి. అది కనన గర్భము, నీరు చాలనని భూమి. 35 చూడండి, రివర్స్ అయింది. 30 16 అయి ఉంటుంది. అది తల కింద పడింది. 35 చూడండి. 16 30 16 అండి. నేను సారీ మిస్టేక్ చేశాను. ఇప్పుడు చదవండి ఒకసారి. పాతాళము, అమ్మో అన్ని మిస్టేక్ చదువుకుందాం. పైన చదువు. చాలు అని పలకను 4 కలవు. అవేంటంటే పాతాళము, కనని గర్భము, నీరు చాలు అనని భూమి, చాలు అని అనని అగ్ని. 4 చెప్పాడు. మనం ఒకటి గురించి ఆలోచిద్దాం. పాతాళం గురించి. తృప్తి ఉందా పాతాళానికి? 10 లక్షల మంది వచ్చారండి పాతాళానికి. సరిపోతాడు ఇంకా? ఆహా, ఇంకా ఖాళీ ఉందంటండి. ఎంత ఖాళీ ఉండదు? ఎంత ఖాళీ ఉందండి? ఈ ప్రపంచం అందరూ ఇంకా ఖాళీ ఉందంటండి. భూమి మీద నీళ్లు పోస్తా ఉన్న నీళ్ళు నిండిపోతే భూమి వద్దంటదా నీళ్ళు? ఎన్ని నీళ్ళని పోయింది పీల్చుకుంటా ఉంటుందని, పీల్చుకుంటా ఉంటుంది. ఎన్ని నీళ్ళు పడితే అర్థం కామని మనమే పోయేలాగా గోడలు నొప్పులు పెట్టేస్తాను. అగ్ని, అగ్ని కారు చుట్టూ ఏదన్నా నిప్పు ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ప్రజెంట్ వార్తలో ఉంది కదా జకర, ప్రజెంట్ లేటెస్ట్ వార్త చెప్పండి అమెరికా గురించి. చూడలేదా? ఈ మధ్యకాలం పేపర్ చూడలేదు నువ్వు? ఓకే. అంటే పేపర్ చూసే వాళ్ళు ముఖ్యంగా జకర ఎక్కువ పేపర్ చూస్తూ ఉంటాడు, విషయాలు తెలుసుకోవాలి. అమెరికాలో ఇది కారు చుట్టూ అట్టుకుందంట, అది ఆరిపోవట్లేదంటండి. అమెరికా గురించి జనం ఏదైనా ఏమనుకున్నానంటే అది టెక్నాలజికల్ దేశం, అగ్రరాజ్యం, డెవలప్ ఉంది అనుకున్నాను. ఏం చేసుకొని మంటలు అంటే మంటలు ఆపుకెళ్ళిపోతుంది. చూడండి కొన్నిసార్లు ఎంతటి శక్తి సంపన్నం సరే ఏం చేయలేకపోతున్నానండి. హెలికాప్టర్తో నీళ్ళు తీసి పైన పోతున్నాను నీళ్ళు. మీరు తర్వాత చూడండి కావాలి, యూట్యూబ్లో ఉంటుంది. హెలికాప్టర్ నీళ్ళు తీసి పోయి ట్యాంకులు దిమ్మరెత్తాను, నీళ్ళు ఆరిపోవట్లేదండి. కింద పైపులు పెడతాను, ఆరిపోవడం. ఆ నిప్పు జస్ట్ అడవి ప్రాంతాల్లో కొంచెం ఆకులాకులు రవ్వులు కూడా చెట్టు రాసుకొని నిప్పు పడిందంట. అది అలాగ పట్టణంలోకి వచ్చేసి ఇల్లు కాలిపోతామంటే ఆర్పలేకపోతున్నారు ప్రభుత్వం వాళ్ళు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ నిప్పుకి ఇక లిమిటేషన్ లేదండి. ఇంతవరకు కాల్చాక చాలా అంటాం లేదు, ఇంకా కాలుతుందంటండి. ఆ తర్వాత ఒక ప్రాముఖ్యమైన వార్త ఏంటంటే అంతకు 3 రోజుల ముందే 4 రోజుల ముందే ఏదో పెద్ద ఫంక్షన్ జరిగిందంట. ఆ ఫంక్షన్లో వాళ్ళంట ఒక లేడీస్ ఎవరు మాట్లాడిన మాటలు రికార్డ్ చేశారు. దాంట్లో మేము చాలా డెవలప్ అయ్యాము, అభివృద్ధి చెందాము, మా దేశం చాలా విస్తరించింది, మా దేశం డెవలప్, ఇందులో దేవుడి ప్రేమ ఏమి లేని చెప్పిందంట. దేవుడు జీరో. మొత్తం మేము సంపాదించుకో, మేము చదువుకున్నా, మేము టెక్నాలజీ, మేము నాలెడ్జీ అని చెప్పేసి ఏదో ఆ ఫంక్షన్లో మాట్లాడిన మాటలంట. ఒక 4 రోజుల తర్వాతే స్టార్ట్ అయింది వాళ్ళకి అగ్ని ప్రళయం. ఇప్పుడు అది కొనసాగుతుందండి. ఈ రోజు ఇప్పుడు కూడా మంటలు మండుతుంది వాళ్ళకి. ఇంకా భయంకరమైన ఇల్లు, కోట్ల ఆస్తి ఉన్నటువంటి ఇల్లు అలా కాలిపోతున్నట్టు. కాబట్టి ఇప్పుడు ఆ నిప్పుకి తృప్తి లేదండి, ఆ నీళ్ళకి తృప్తి లేదండి, లేకుంటే ఆ పాతలానికి తృప్తి లేదండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి. ఆ నిప్పుకు కానీ, ఆ నీళ్ళకి కానీ, పాతాళం కానీ తృప్తి ఉందా ఏమన్నా? ఈ పాతాళానికి ఇంతమంది మింగేయాలి అనుకుంటుందా? ఇంకా కావాలంటండి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఈ పాతాళం గురించి మనం తెలుసుకుంటే మనకి ఎంత భయంకరంగా ఉందండి. ఈ పాతాళ బట్ట కట్టిక చీకటితో కూడిందంటండి, బాధలతో కూడింది, వేదనతో కూడిందండి. క్రింద ఉందండి, ఇది క్రింద అంటే పాతాళ భాగం క్రింద ఉంది, భూమి క్రింద భాగంలో. ఇది ఇంకా మనుషులు మృంగేస్తుంటండి. ఇది మనుషులు మృంగేస్తుంది. ఎలా మృంగేస్తే అపరిమితంగా తన నోరు తెరుచుకుందంటండి. అంటే పాతలో నోరే ఉంటే ఆ నోరు అలా తెరుచుకుందంటండి మనుషులు మింగేయటానికండి. ఇది ఎంత భయంకర స్థలం అంటే దయ్యములు కూడా భయపడు చోటు. దయ్యాలు ఒరిగిపోతున్నాయి ఆ చోటుకు పోవాలంటేనే. పాతాళం పంపిస్తాంటే అమ్మమ్మో పాతాళం పోవాలంటాడు. మేము పాతాళంకి వెళ్ళొద్దు అని కోరుకుంటున్నాయంటండి. అలాగే ఈ పాతాళం ఇంకా ఎటువంటిదంటే తృప్తి లేదు ఈ పాతాళానికి. ఎంతమంది మింగినా సరే ఇంకా మింగుతూ ఉంటుంది కానీ తృప్తి లేదండి. ఇటువంటి భయంకరమైనటువంటి పాతాళం గురించి మనం ఈరోజు ఆలోచన చేస్తే ఆ పాతాళం పడక మనం భయపడాలండి. మనం దయ్యాలు భయపడితే మనం ఎందుకు భయపడలేదు అంటే ఒకవేళ మనకు తెలియదేమో పాతాళం గురించి. తెలిస్తే కొంచెం భయం ఉంటుంది, ఆలోచిద్దామని. అందుకు ఈరోజు మన పాతాళం గురించి ఆలోచించబోతున్నాం. అయితే ఇప్పుడు ఈ పాతాళానికి అసలు ఎవరు పంపిస్తారు? ఎవరినైనా పంపించాలంటే పాతాళానికి
పాతాళానికి పంపు వాళ్ళు ఎవరు? బి పాయింట్ అండి. పాతాళానికి ఎవరు పంపిస్తారు అసలు మనుషుల్ని? పంపువారు ఎవరు అని ఆలోచిద్దాం. మనుషుల్ని పాతాళానికి ఎవరు పంపిస్తారు? ఎవరికుంది ఆ శక్తి? ఎవరికుంది ఆ సామర్థ్యం? ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్‌లో మనం చూసినట్లయితే పాతాళమునకు పంపువారు ఎవరు? మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి, 2వ అధ్యాయం 6వ వచనంలో. మొదటి సమూయేలు 2:6. యెహోవా దేవుడు. యెహోవా దేవుడండి. ఆ! మొదటి సమూయేలు 2:6. మనుషుల్ని పుట్టించేది ఆయనే, గిట్టించేది ఆయనే, పాతాళానికి పంపించేది ఆయనే, అవసరమైతే పాతాళం నుంచి మళ్ళీ తిరిగి రప్పించోడు ఆయనే. యెహోవాయే పాతాళానికి పంపేవాడండి ఆయన. ఆయన కొంచెం భయపడదాం మనం. ఆయన మాట వినకపోతే, ఆయనకు బాధ కలిగిస్తే, ఆయన కోపం తెప్పిస్తే ఆయన పాతాళం పంపిస్తాడేమో. ఇంకెవరికుందండి ఈ శక్తి? పాతాళానికి పంపించే శక్తి ఇంకెవరికుందండి? యేసువుకి ఉందండి. ఎక్కడ చదివాం ఇందాక మనం? లూకా చూడండి ఒకసారి, ఇందాక చదివాం మనం. యేసు ప్రభువు దయ్యాలు అడుగుతుంది కదా ఆయన్ని. యేసు ప్రభువు లూకా సువార్త 8:31. సర్వోన్నతుడైన యేసు, అయ్యా మమ్మల్ని బాధ పెట్టొద్దు, మమ్మల్ని పాతాళానికి పంపియొద్దు అంటే పాతాళానికి పంపించే శక్తి, అధికారం ఎవరికి ఉందన్నమాట? యేసు ప్రభువుకి ఉందండి. ఈరోజు యేసు ప్రభు అంటే మనుషులు లెక్క ఉందండి? యేసు ప్రభు అంటే భయం ఉందా? ఆయన మాట గౌరవం ఉందా? ఆయన సంఘం అంటే విలువ ఉందా? ఆయనకి ఎంత శక్తి ఉంది చూడండి. అవసరమైతే పాతాళానికి పంపిస్తాడు, జాగ్రత్త యేసు ప్రభు వారు. యేసు ప్రభు ఇష్టానుసారం మాట. ఈరోజు యేసు ప్రభు దేవుడు కాదంటే, యేసు ప్రభు ఆరాధించక్కర్లేదంటే, యేసు ప్రభు దేవుడు కుమారుడు కాదంటే, యేసు ప్రభు కట్టిన సంఘం ఏముందండి అంటే భయం ఉందండి జనానికి. యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కడితే ఈరోజు ఒక మనిషి మాట్లాడతాడు, ఏ సంఘం ఏముందండి? సంఘం ఏముందండి? ఎంత ధైర్యం అతనికండి. నువ్వు నమ్మకాకండి, ఆ మాట మాట్లాడకూడదు మనం. ఆయనకి ఎంత శక్తి ఉందండి యేసు ప్రభుకి? ఎంత శక్తి ఉందండి? పాతాళాన్ని పంపించే శక్తి ఉంది ఆయనకి. మరి ఆయనతో మనం గేమ్ ఆడితే ఎలా కుదురుద్ది? నువ్వు నమ్మితే నమ్మొద్దు, సైలెంట్గా ఉండు అంతేగాని సంఘం ఏముందండి? ఏ సంఘం ఒకటేను. ఇప్పుడు ఏ సంఘం ఒకటే మాట, ఆ సంఘం కట్టి ఎందుకు అంతకాడికి? ఆ సంఘం కోసం ప్రాణం పెట్టి ఎందుకండి? ఏదైనా ఒకటేనా? రాత్రి మరీ మన ఇంటికి వచ్చే రాత్రి ఎక్కడ లేవు. అబ్బా ఆదివారం ఆడిపోతున్నామంటే అసలు గుదాలిపోతున్నాను, మస్సాగా పోతున్నాను కదామంటే ఇంకేం మాట సంబంధం లేదు ఆమె దగ్గర. ఏం చేసి అంకులు నేను అంటుందండి. ఏ సంఘం ఒకటేనా? కాదు చక్ర, దయచేసి అది ఏ సంఘం ఒకటే కాదండి. ఏదైనా ఒకటే. యేసు ప్రభు ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చిందండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. అపోస్తులు పిలిచిన సంఘం అది. కాబట్టి దయచేసి కొంచెం ఆలోచించుకోండి. యేసు ప్రభుకి ఎంత శక్తి ఉందో చూడండి. యేసు ప్రభుతో మనం ఆటలాడుకోవద్దండి, దేవునితో ఆటలాడుకోవద్దండి. దేవుడు పాతాలను పంపించగలడు అవసరమైతే, అవసరమైతే అక్కడ నుంచి తీసుకురాగలడు. పాతాలని పంపించి ఎవరైనా తీసుకొచ్చాడు దేవుడు ఎప్పుడైనా? చెప్పు. పాతాళానికి పంపించి మరలా తీసుకొచ్చాడా ఎవరినైనా? యేసు ప్రభువుని. అంతే మరి, నసుకుతుందిగా మాట. యేసు ప్రభువునండి. నేను తర్వాత చదువుతా వచ్చినాన్ని. యేసు ప్రభు పాతాళానికి వెళ్ళాడు కానీ అక్కడ విడవబడలేదండి. ఆయన మరలా తీసుకొచ్చాడు ఆయన్ని. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే శరీరధారికి వచ్చినందుకు ఒకసారి ఆయన అలా వెళ్ళాడు పాతాళంగా. కానీ అక్కడ ఆయన విడిచిపెట్టబడలేదు. ఆయన మరలా తిరిగి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎవరైతే విశ్వసిస్తారో అలాంటి వారికి కూడా ఆ అవకాశం ఉందండి. అదండి మనం చెప్పాలన్న విషయం. చివరిలో మీకు అవశ్యం చెప్తాను. కాబట్టి ఇప్పుడు పాతాళానికి పంపించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యెహోవా దేవుడు, యేసు ప్రభు.
అటు కొంచెం దేవునికి భయపడదామండి. దేవుని మాటకు విలువిద్దామండి. ఆయన పాతాళం పంపిస్తాడు. పాతాళం తిరిగి అవసరమైతే రప్పిస్తాడు. బైబిల్ చరిత్రలో ఎవరైనా పాతాళం పోయిన బ్యాచ్ ఎవరు ఉన్నారండి? ఎవరైనా చెప్పండి పాతాళానికి ఎవరైనా పోయారేమో? పాతాళానికి పోయిన వాళ్ళు. మూడో పాయింట్ చూద్దాం. బైబిల్ చరిత్రలో పాతాళమునకు వెళ్ళినవారు. ఇప్పుడు యేసుప్రభు అనుకున్నాం సపోజ్. యేసుప్రభు పాతాళానికి వెళ్ళారు. కానీ ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. అక్కడే ఉండి ఇబ్బంది పడ్డ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ధనవంతులు వెరీ గుడ్. ఇంకా లాజరు పంపించండి మీరు మరి దారుణంగా అండి. సంఖ్యాకాండం ఏమైనా వెళ్ళారా? చదవండి. సంఖ్యాకాండంలో కోరాహు సంబంధులు ఒకసారి వచ్చింది చూడండి. 16 అధ్యాయం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 30 వచ్చింది చూడండి. సంఖ్యాకాండం 16:30 చూడండి ఒకసారి. కోరహు అతని సంబంధులు సంఖ్యాకాండం 16:30 చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 16:30 ఏంటండి వాళ్ళు? వాళ్ళ సంగతి తెలుసు కదా అందరికీ. మోషే మీద తిరుగుబాటు చేశారండి. దేవుని మీద తిరుగుబాటు చేశారండి వాళ్ళు. ఏం మీరు ఒక్కళ్ళే పరిస్థితులా? మీరే ఇదా అదా మేము చేయలేమా? మేము ఉండమా? అందరూ సమానమే, అందరూ పరిస్థితులే, అందరూ నీతిమంతులే. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు దేవుని మీద. అప్పుడు దేవుడు ఏం చేశారంటే భూమిని అలాగ నెరవేర్చారండి భూమి. అప్పుడు నోరు తెసి రెడీగా ఉందండి. పాతాళం ఉందండి. రెడీగా ఉంది పాతాళం. ఆదాల ప్రాణంతోనే వెళ్ళిపోయాడు పాతాళం కండి. జనరల్గా అయితే చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోవాలండి. కానీ బతికుండగానే శరీరం కూడా వెళ్ళిపోయింది పాతాళం. అంత భయంకరం. ఎంత కోరహు అతని సంబంధులు 30-33 దాకా వస్తుందా? 33 వచ్చిన చూడండి ఒకసారి. వారును వారి సంబంధులందరూ ఈరోజు దేవుని పనికి వ్యతిరేకంగా మాట్లాడటం చాలా మందికి అలకనగా ఉందండి. ఆ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తారు మళ్ళీ ఇంకా. వాళ్ళకి భయం లేదండి. మరి బాబు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు లేను నాకే అని చెప్పి తప్పించుకోవాలి మనం అండి. ఇలా వ్యతిరేకంగా ఇప్పుడు కోరాకు వ్యతిరేకంగా మాట్లాడండి. మిగతా వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళకి తెలియదండి ఆ మాత్రం. మనకెందుకు లేనిపోయింది. మోషే మరి దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ని. అక్కడ ఐగుప్తు నుంచి విడిపించాడు. ఇంత ఇంత ప్రయాణం చేశాడు. ఒకవేళ చిన్న చిన్న ఇబ్బంది వస్తే రావచ్చు. వీళ్ళేమంటున్నారు ఇప్పుడు? ఏం మేము నడిపించమా? మాకు తెలీదా? మాకు రాదా అన్నారంట. అప్పుడు వ్యతిరేకించారు. వ్యతిరేకించిన కొంతమంది ఏం చేశారంటే సపోర్ట్ చేశారండి. ఆ చెడుకు సపోర్ట్ చేయొచ్చు ఎప్పుడైనాండి. ఈరోజు ఏం గతి పెట్టి చూడండి. కోరాహుకి అతని సంబంధులకి అతను సపోర్ట్ చేసిన మొత్తానికి కూడా నాశనం పట్టిందండి. పాతాళం దిగిపోయారండి కుటుంబాలు సహా. మనకెందుకండి రిస్క్? దేవుడు వారిని భయంకరంగా శిక్షించినటువంటి మనం చూస్తున్నామండి. కీర్తనలు 9:7 చూడండి ఒకసారి. 9వ కీర్తన 7 చరణం చూడండి. దుష్టులు దేవుని మరిచి వారందరూ పాతాళానికి వెళ్తారు. ఇతను దుష్టుడు సంబంధేనా? దుష్టుడండి ఇతను. దుష్టుడు కాబట్టే పాతాళానికి వెళ్ళిపోయాడండి. కీర్తనలు 9వ కీర్తన 7వ చరణం. లేదా? పదిహేడా? ఓకే. ఓకే. దుష్టులను దేవుని మనుషులందరూ పాతాళానికి దిగిపోతారు. దుష్టులు. ఇంకొక బ్యాచ్ చూడండి. దేవుని మరచు జనులు. దేవుని మరిచేవారు. కీర్తనలు 9వ కీర్తన 17వ చరణం మనం గమనించినప్పుడు ఎవరు వెళ్తారు పాతాళానికి?
దేవుని మర్చిపోయి వెళ్తారండి. ఈరోజు సమాజంలో దేవుణ్ణి మరిచినోళ్ళు ఎక్కువున్నారా? దేవుడిని గుర్తించిన ఎక్కువ ఆలోచన చేయండి. చాలామంది దేవుడిని మర్చిపోయినోళ్ళండి. అమ్మా! దయచేసి దేవుడిని మర్చిపోకూడదు. మనం ఏదో కారణం చెబుతాము. ఆళ్ళేంటి, ఈళ్ళేంటి ఇయన్నీ ఈ కారణాలన్నీ మన పని చేయవు. మనం దేవుడిని మర్చిపోవద్దు. దేవుడిని మర్చిపోతే ఇదిగో పరిస్థితి ఎలా ఉందో చూడండి. దుష్టులు, దేవుడిని మరచు వారందరూ కూడా పాతాళంకెళ్తారండి. పాతాళం భయంకరంగా ఉంటదండి. దానికెళ్ళటానికి ఎవరు ఇష్టపడొద్దండి. మీరు ఊహించుకోండి. దయ్యాలే వణికిపోతున్నాయి. మేము పాతాళంకెళ్ళం బాబు అంటున్నాయండి. మమ్మల్ని పాతాళం పంపియొద్దు యేసుప్రభు అంటున్నాయండి. అంటే పాతాళం ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఎంత ఘోరంగా ఉందో చూడండి పాతాళం. అయితే ఇప్పుడు ఈ పాతాళానికి వెళ్ళకుండా తప్పించుకునేది ఎవరో చూద్దాం. మార్గం ఏంటి? ఎలాగా అసలు దాని గురించిన అవగాహన మనం కలిగి ఉందాం ఈరోజు. పాతాళానికి వెళ్ళకుండా తప్పించుకునేవారు. ఇక్కడ చూశారు కదండీ! పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకోగలవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఎవరో ఏంటో చూద్దామండి. పాతాళమును తప్పించుకునేవారు. పాతాళమును తప్పించుకొనివారు. మొట్టమొదటి చూస్తే మనం యేసుప్రభుని చెప్పుకోవచ్చండి. యేసుప్రభు పాతాళం తప్పించుకున్నారండి ఆయన. ఒకసారి చూడండి ఆ మాట. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేస్తూ 2వ అధ్యాయం, 3వ అధ్యాయం ఒకసారి చూడండి. 2వ అధ్యాయం అండి పేతురు ప్రసంగం చూడండి ఒకసారి. నువ్వు ఆయన్ని పాతాళం విడిచిపెట్టలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని అన్నాడు. అంటే దేవుడు ముందుగానే 2 అపోస్తలుల కార్యం ఒకసారి చూడండి దయచేసి. 2:31 అండి. పేతురుకి ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగంలో ఏం చెప్పాడంటే ఆ! ఓకే. 2:31 ఇది ఎక్కడుంది ప్రవచనం? కీర్తనలో 16వ కీర్తన ఉందండి. మీరు ఎక్కడ రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. 16వ కీర్తనలో. పాత నిబంధనలో కీర్తన ముందుగానే దావీదు చెప్పాడండి యేసుప్రభు గురించి. నీ పరిస్థితిని కుళ్ళు పట్టనీయమని చెప్పాడండి. ఎవరా పరిశుద్ధుడు? యేసుప్రభు అండి. నీవు నా ఆత్మను పాతాళాలను విడిచిపెట్టవనియు, నీ పరిస్థితిని కుళ్ళు పట్టనీయవనియు, నాకు జీవమార్గం తెలిపితివని ఇది ముందుగానే గ్రహించి దావీదు ప్రవచించాడండి. అదే ప్రవచనాన్ని ఇప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. యేసుప్రభు వారు పాతాళం విడిచిపెట్టబడలేదు. యేసుప్రభు శరీరము కుళ్ళిపోలేదు. ఇదిగో ఆయన తిరిగి లేచాడు, దాన్ని మేము సాక్షులము. ఈ విషయాల్ని, ఈ మాటల్ని మీరు గాని నమ్మితే మీరు కూడా ఏమవుతారు? పాతాళానికి వెళ్ళకుండా తప్పించుకుంటారు. యేసు ప్రభు ఏ ప్రకారంగా అయితే పాతాళానికి వెళ్ళకుండా తప్పించుకున్నాడో, పాతాళం విడిచిపెట్టకుండా బయటికి రాగలిగాడో, అలాగనే యేసు ప్రభునందు విశ్వాసించే ప్రతి ఒక్కరు ఏమవుతారండి? ఈ పాతాళం నుంచి తప్పించుకుంటారు. అలా అంటానికి రుజువు ఉందండి ఒకటేమన్నా? ఒక రుజువుని చూడండి. ఆ రుజువు ఏంటంటే మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనం ఒకసారి దయచేసి. మత్తయి రాసిన సువార్త 16, 18 ఒకసారి చూడండి దయచేసి. మొట్టమొదటిసారిగా పాతాళమును తప్పించుకున్నారు ఎవరంటే యేసు ప్రభు. అది రాద్దాం ముందు. యేసు ప్రభు తప్పించుకున్నాడు. అపోస్తలుల కార్యములు 2:31, కీర్తనలు 16:10. ఇప్పుడు ఎవరండి? యేసు ప్రభునందు విశ్వాసమించిన వాళ్ళు. యేసు ప్రభువునందు విశ్వాసముంచిన వాళ్ళు. విశ్వాసముంచిన వారు ఎవరై ఉండొచ్చండి వాళ్ళు? వారికి ఒక పేరుని చూడండి. ఎవరై ఉండొచ్చండి? క్రీస్తు సంఘము. మత్తయి సువార్త
16 అధ్యాయము చదవండి ఒకసారి 18 వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. దేని ఎదుట? పాతాళలోక ద్వారములు దేని ఎదుట నిలువనేరవండి? క్రీస్తు సంఘం ఎదుట. క్రీస్తు సంఘ సభ్యుడిగా ఒకరు వెళ్ళడానికి అప్పుడు దాకా నోరు తెరిచినటువంటి పాతాళం ఏమవుతుందండి? నోరు మూసుకుంటుందండి. అమ్మో క్రీస్తు సభ్యుడు వచ్చి చెప్పేసి ఇంకా మాట్లాడలేదండి పాతాళానికి. అదే చెప్పాడండి, దాని ఎదుట. అంటే అక్కడ దాని అంటే ఏంటి? సంఘము. క్రీస్తు సంఘములో ఉన్నటువంటి ఎంత గొప్ప సంఘం తెలుసండి. పాతాళానికి తప్పించుకునే అవకాశం ఉందండి. ఇక అదొక్కటే మార్గం, ఇంకొక రూట్ లేదు. క్రీస్తు సంఘం తప్పించుకోవాలంటే ఏకైక మార్గం అంటే యేసు క్రీస్తు ప్రభు ఎలాగైతే పాతాళానికి వెళ్ళకుండా తప్పించుకున్నాడో, వెళ్ళలేదో, అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా తప్పించుకునే అవకాశం ఉంది. ఇది రెండో ప్రశ్న అన్నమాట. పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకునగలవారు ఎవరు? ఇక్కడ రాస్తాను నేను ఎవరు ఆన్సరు. ఎవరు? క్రీస్తు సంఘ సభ్యులు. క్రీస్తు సంఘ సభ్యులు. క్రీస్తు సంఘ సభ్యులు. ఎంత గొప్ప ధన్యత చూడండి క్రీస్తు సభ్యులండి. క్రీస్తు సభ్యులు అంటే ఏమనుకుంటున్నారండి? పాతాళ భాగం తప్పించుకున్నటువంటి బ్యాచ్ అండి. కాబట్టి ఎవరైనా ఉన్నారా? తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరాళ్ళు అంటే ఎవరు? ఏ ఊరోళ్ళు? ఎవరండి గోపర్త గారు? ఎవరయ్యా? ఎవరు? ఇంకేదో ఇంకొక మాట పలుకోవచ్చు వస్తున్నాను నేను. ఎవరు వాళ్ళు? అమ్మాయా, మరి అదండి క్రీస్తు సంఘం వీళ్ళు అనుకుంటే ఎవరు అనుకుంటున్నారండి? మనమేనండి. అంటే ఎవరైతే విశ్వాసంగా బ్రతుకుతారో క్రీస్తు సంఘ సభ్యులైన వారు పాతాళం పోకుండా తప్పించుకునే గొప్ప అవకాశం ఉందండి. ఏకైక మార్గం అండి. కాబట్టి ఎవరైనా సరే పాతాళం గురించి తెలుసుకుంటే అలా పడడం మనం భయం పుట్టిపోద్దండి. అది భయంకరంగా ఉంటుందండి, వేదనకరంగా ఉంటుంది, గొంతు పుట్టిపోద్దండి. కాబట్టి మరణం చూడకుండా బ్రతికినప్పుడు ఎవరు లేరు. అందరూ మరణించాల్సిన అవకాశం మన చేతులు లేదు. అది దానికోసం ఈరోజు మనిషి ప్రయత్నాలు చేస్తున్నారు కదండి. మరణం చూడడం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారంటండి, కానీ కుదరదు. మనకు అసాధ్యం దానికోసం ప్రయత్నం చేస్తున్నారు, మన సాధ్యం దాన్నే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు సమస్య, మనుషుల సమస్య ఏంటంటే అవకాశం లేని దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. డైటింగ్ అంటున్నారు, ఫాస్టింగ్ అంటున్నారు, వాకింగ్ అంటున్నారు, ఏదో వైద్యం అన్నారు, లేకుంటే యోగా అంటున్నారు, ఆసనాలు చేస్తున్నారు. ఇంకా ఆ మొలకెత్తే ఆహారం మీరు 100 తినండి, ఆ టైంకి మాత్రం వెళ్ళిపోవాల్సిందే. అది కుదరదు ఆపటం. కానీ ఇంకొక మార్గం ఉంది, పాతాళం తప్పించుకునే అవకాశం ఉంది. దానికోసం ప్రయత్నం చేయట్లేదు. మళ్ళీ మన చేతుల్లో లేని దానికోసం ఎందుకు ప్రయత్నం చేయడం? మనం దేవుని చిత్తం, అది ఎప్పుడుంటే అప్పుడు వెళ్ళిపోవటమే. కానీ పాతాళం తప్పించుకునే మార్గం మాత్రం మన చేతుల్లో ఉంది. కాబట్టి యేసు మీద విశ్వాసం ఉంచుదాం, ఆ పాతాళానికి వెళ్లకుండా తప్పించుకునే వారిలో మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఎవరైతే క్రీస్తు సంఘంలో ఇంకా చేర్చబడలేదో వారు క్రీస్తు సంఘంలో చేర్చబడటానికి త్వరగా సిద్ధపడండి. ఆ పాతాళాన్ని తప్పించుకోండి. దేవుని వాక్యాన్ని త్వరగా శ్రద్ధగా అందరికీ వందనాలు తెలియపడుతుంది. సమాజ సహోదరులకు వందనాలండి.